గోరంత పోయేదానికి కుండంత చేసుకోవడం అంటే ఇదేనేమో. జస్ట్ కుండ మనం బయట కొంటే ఎంత 200, 300 అంతే కదా! దానికి నేను ఇది 4 ఇయర్స్ నుంచి పాత కుండ వాడుతున్నానండి. ఏముంది బాగానే ఉంది కదా అని చెప్పి ఎవ్రీ ఇయర్ సమ్మర్‌లో వాడుతున్నాను. మళ్ళీ పైన పెట్టిస్తున్నాను. మళ్ళీ సమ్మర్‌కి తీసి వాడుతున్నాను. కానీ ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే ఒక డాక్టర్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయము వాటర్ తాగే కుండని 6 మంత్స్ కంటే ఎక్కువ వాడకూడదంట. ఎందుకంటే సైంటిఫిక్ రీజన్ ప్రకారం వాటికున్న హోల్స్ నుంచి డస్ట్ అనేది లోపలికెళ్ళిపోయి వాటర్ దిగి మనం ఆ వాటర్ తాగడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఈ విషయం తెలియగానే వెంటనే కొత్త కుండ తీసుకొని వచ్చేసానండి. ఇది 250 పడింది అంతే. మనం ఈ 200, 300కి చూసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్‌కి వేలకు వేలు పెట్టాలి కదా! అందుకే అన్నాను గోరంతా పోయేదానికి కొండంతా పెట్టుకోవడం అని చెప్పి. ఇంకా మీకు కూడా తెలిసిన వాళ్ళకి తప్పకుండా ఈ విషయాన్ని షేర్ చేయండి మీరు కూడా. ఇదండి ఇన్‌స్టాంట్ మెహందీ ట్రై చేశాను నేను ఇన్‌స్టాలో చూసి. అప్పటికప్పుడే మనం ఒక 10 మినిట్స్‌లో పెట్టుకుంటే రెడ్‌గా అవుతుంది. ఒక 1 డే ఉంటుందన్నమాట ఇది. చిన్న పిల్లలకి ఏదైనా ప్రోగ్రామ్స్‌కి ఎటన్నా తీసుకెళ్ళినప్పుడు మనకు అప్పటికప్పుడు 10 మినిట్స్‌లో కావాలి అనుకుంటే ఇది ట్రై చేయండి. చాలా బావుంది. నేను మీకు కావాలనుకుంటే నెక్స్ట్ టైం ఎలా చేశానో చూపిస్తాను. ఇది దాల్చిన చెక్క, గోరింటాకు పొడి మరిగించి అందులో నిమ్మరసం కలిపి తర్వాత కుంకుమ కలిపితే సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్.